పొంగనూరులో ఏం జరుగుతోంది? రామచంద్ర యాదవ్ అంటే ఎందుకంత భయం? ఈసారి పొంగనూరులో రామచంద్ర యాదవ్ గెలుపు ఖాయమన్న అంచనాల నేపథ్యంలోనే ఆయనపై కేసులు పెట్టి వేధిస్తున్నారా? ఎన్ని కేసులు పెట్టినా అలవి కాని రామచంద్ర యాదవ్పై తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు పెట్టడం దేనికి సంకేతం? బోడి రామచంద్ర యాదవ్ ఈ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. బీసీవై పార్టీ అధినేతగా తెలుగునాట ఆయన అందరికీ సుపరిచితమే. అయితే రామచంద్ర యాదవ్ పేరు మారుమ్రోగడానికి ఓ రీజన్ ఉంది. అదేంటంటే జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్షాలన్నింటినీ ఇబ్బందులు పెడుతుంటే ఒక్క రామచంద్ర యాదవ్ మాత్రమే ప్రభుత్వానికే వణుకు పుట్టించేలా ప్రజాక్షేత్రంలో దూసుకువెళ్తున్నారు. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా అదరలేదు, బెదరలేదు. ఏకంగా ముఖ్యమంత్రి జగన్నే ఢీకొట్టిన దమ్మున్న నేతగా రామచంద్ర యాదవ్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిపోయారు. దీంతో ఆయన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతోనే అధికార వర్గాలు పావులు కదుపుతున్నాయన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. పుంగనూరులో రాజకీయం చేయాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అటువంటిది పెద్దిరెడ్డిని ఒకానొక దశలో నియోజకవర్గం మారాలన్న వరకు పరిస్థితి తీసుకువచ్చారంటే అర్థం చేసుకోవచ్చు రామచంద్ర యాదవ్ గట్స్ ఏంటన్నది. అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రామచంద్ర యాదవ్ రాజకీయాల్లోకి వచ్చిన ప్రజలకు మరింత విస్తృత సేవ చేయొచ్చన్న సంకల్పంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ యువతకు, రైతులకు ఉద్యోగ ఉపాధి కార్యక్రమాలతో నియోజకవర్గం వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేతగా ప్రసిద్ధి చెందారు. ఆ తరువాతి కాలంలో బీసీవై పార్టీని స్థాపించి బీసీలకు రాజ్యాధికార సాధనే లక్ష్యంగా దూసుకువెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో తనతో పాటు మరికొంతమందిని గెలిపించుకుని బలంగా అసెంబ్లీ తలుపు తట్టాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఇప్పటికీ అర్థం కాని విషయమేంటంటే బలమైన ప్రతిపక్షాలను సైతం జగన్ సర్కార్ ఎంతగానో ఇబ్బందులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రామచంద్ర యాదవ్ మాత్రం జగన్ సర్కారునే హడలెత్తిస్తున్నారు. ఏకంగా పులివెందుల వెళ్లి మరి సీఎం జగన్పై కేసులు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన దేనికైనా సిద్ధమే అన్నది. ఈసారి పెద్దిరెడ్డిని మట్టి కరిపించి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో విస్తృతంగా పొంగనూరు నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తున్నారు. రామచంద్ర యాదవ్ దూకుడును తట్టుకోలేని అధికార పార్టీ ఆయన ఎక్కడ అడుగు పెట్టినా కేసులు పెడుతూ ఇబ్బంది పెట్టాలనుకుంటోంది. అయితే ఎన్ని కేసులు పెట్టినా అదరక బెదరక తడహక చూపిస్తున్నారు రామచంద్ర యాదవ్. అంతేకాదు మరింత బలంగా పోరాడుతూ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. దీంతో ఆయనపై తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఎన్నికల ప్రచారం చేసుకోనియకుండా చేయాలన్న కుట్రలు తెరవెనుక జరుగుతున్నాయన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా రామచంద్ర యాదవ్పై పెట్టిన కేసులు అంటున్నారు. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తన పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి జ్ఞాపికలుగా ఇచ్చేందుకు 10,000 గోడ గడియారాలను తెప్పిస్తుండగా కంటైనర్ను పోలీసులు అడ్డుకున్నారు. అవి ఎన్నికల తాయిలాలు అని, వాటిని పంచడానికి వీల్లేదంటూ నానాయాగి చేసిన వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏ రాజకీయ పార్టీ అయినా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసుకోవడం సహజం. ఆ సందర్భంగా సభ్యత్వ నమోదు కిట్ లేదంటే ఏదో ఒక జ్ఞాపిక ఇవ్వడం సహజం. అయితే రామచంద్ర యాదవ్ తెప్పించిన గోడ గడియారాలను రాజకీయం చేయాలనుకోవడం, అందులోనూ అవి ఎన్నికల తాయిలాలంటూ అడ్డుకోవడంపై బీసీవై కార్యకర్తలు మండిపడుతున్నారు.
తాజాగా రామచంద్ర యాదవ్పై మరో కేసు నమోదైంది. గోడ గడియారాల మధ్య కర్ణాటక మద్యం ఉన్నట్టు చూపించి రామచంద్ర యాదవ్పై కేసులు పెట్టారు పోలీసులు. నిన్న కంటైనర్ను అడ్డుకున్న పోలీసులు మద్యం ఉన్నట్టు ఎక్కడా చెప్పలేదు. తెల్లారేసరికి మద్యం ప్యాకెట్లున్నాయంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో పోలీసుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 10,054 గడియారాలు ఉంటే 960 మద్యం టెట్రా ప్యాకెట్లు ఉన్నాయని ఎఫ్ఐఆర్లో రాశారు. గడియారాలు స్వాధీనం చేసుకున్న స్థలంలో పంచనామా చేయని పోలీసులు పంచనామా చేసినట్లు ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. మీడియా ముందే గడియారాల బాక్సులను ఓపెన్ చేయకుండా తరలించిన పోలీసులు తెల్లారేసరికి మద్యం ప్యాకెట్లు ఉన్నాయంటూ సీన్ మార్చేశారు. దీంతో పోలీసుల తీరుపై బీసీవై పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.